హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిజంగా నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఏంటంటే యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసుకున్నా నాట్ ఓన్లీ తెలుగు అండి, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా ఆర్ మలయాళం అయినా, ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా ఇలాంటి కంటెంట్, ఇలాంటి వీడియోస్ అసలు యూట్యూబ్లో ఉండవు. ఫస్ట్ టైం నేను అనేది చేస్తున్నాను ఇలాంటి వీడియోస్. మీ సపోర్ట్ కోసం మీరు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మన ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఫోటో పెడతాను చూడండి. యాక్చువల్లీ మన ఫాలోవర్స్ వచ్చేసి 34% అయితే అన్ఫాలోవర్స్ వచ్చేసి 65% అనమాట. నా సెకండ్ పేజ్ వచ్చేసి లైక్ అరౌండ్ ఒక 4K అలా ఉన్నారు ఫాలోవర్స్. కానీ స్టోరీ వ్యూ మాత్రం 6,000, 5,500 అలా ఉన్నాయన్నమాట వ్యూస్ మాత్రం. దీనమ్మ అసలు యూట్యూబ్లో లేని కంటెంట్ నేను ఇస్తున్నాను. ఇంత జెన్యున్గా మీ ముందుకి ఇలాంటి కంటెంట్ తీసుకొస్తున్నప్పుడు జర మన ఛానల్ని ఫాలో అయ్యి ఇంకా మనకు సపోర్ట్ ఇస్తారా అనుకుంటున్నాను. ఒక తెలుగు మనిషిని అయ్యి ఉండి, కానీ మీరైతే అవసరమైతే ఫాలో చేస్తున్నారు, అవసరం అయిపోయినాక అన్ఫాలో చేస్తున్నారు. అసలు నేనైతే ఇలాంటి వ్యక్తులు ఇంకా ఇలాంటి మనుషులను చూడలేదు. బట్ అయినా వీడియోస్ చేస్తున్నాను. దేనికంటే మన పాత ఫాలోవర్స్ ఎప్పుడైతే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారో, ఫాలో అయ్యే ఒక 3,000 మంది అయినా, ఒక 4,000 మంది అయినా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. సో అందుకే నేను ఒక డెసిజన్ తీసుకున్నాను. ఏంటంటే సాటర్డే రోజున టికెట్స్ ఓపెన్ అవుతాయి. సో నేను ఏం చేస్తానంటే ఆ టైం అప్పుడు నేను మన ఇన్స్టాగ్రాము ఇంకా మన టెలిగ్రాము దాన్ని ప్రైవేట్ చేస్తాను, పబ్లిక్లో పెట్టను. సో ఎవరైతే జెన్యున్గా మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే మన స్టోరీస్ని వ్యూ చేసే వాళ్ళు మాత్రమే మన స్టోరీస్ అవి చూడగలుగుతారు. మిగతా వాళ్ళు అసలు ఎవ్వరు చూడలేరు. సో ఇంకా మీదైనా మీరు నన్ను జెన్యున్గా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో కండి. సాటర్డే రోజున అకౌంట్ అనేది ప్రైవేట్ చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఇంతలా కష్టపడుతున్నాను మీ సపోర్ట్ కోసమే కదండి. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు నాకైతే అర్థం కాలేదు. ఇంకొకటి గివ్అవేస్ వీడియోస్ అనేది యాక్చువల్లీ 2 ఛానల్స్లో పోలింగ్స్ పెట్టాను నిన్న. లైక్ సెకండ్ ఛానల్లో చాలామంది మార్నింగ్ పెట్టను భయ్యా వీడియో అన్నాను. ఇంకా ఫస్ట్ మెయిన్ ఛానల్ వచ్చేసి చాలామంది ఈవినింగ్ పెట్టను భయ్యా అంటున్నారు. ఇంకా అందుకనే ఆ టైం ఇంకా ఈ టైం కాకుండా అరౌండ్ ఒక 6 to 7 మధ్యలో పెడదాం అనుకుంటున్నాను. రేపు ఎగ్జాక్ట్గా 10 టికెట్స్ గివ్ అవే ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. మీ నేమ్ ఇంకా మీ సిటీ కామెంట్ చేయండి ఆ వీడియో కింద. ఇంకా ఫైనల్గా మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, నిన్న మన స్టోరీస్లో నేను ఒకటి పెట్టాను అనమాట. పుష్ప 2 సంబంధించిన ఒక స్పాయిలర్ అనేది తెలిసిపోయింది, ఒక లీక్ అయిపోయిందని. యాక్చువల్లీ ఏదైతే నేను స్టోరీ పెట్టానో చాలామంది మెసేజ్ చేశారు. అరౌండ్ ఒక 65 to 70 మెంబర్స్ వరకు మెసేజ్ చేశారు. భయ్యా మీకు కాలు మొక్కుతాం కానీ అసలు ఆ స్పాయిలర్ గురించి చెప్పకండి భయ్యా, మళ్ళీ మూవీ చూస్తున్నప్పుడు మాకు ఇంట్రెస్ట్ రాదని చాలామంది అన్నారు. అరౌండ్ ఒక 5 to 10 మెంబర్స్ చెప్పాను భయ్యా, ఇప్పుడే మెసేజ్ అయిపోయా, నాకు అసలు ఆ స్పాయిలర్ ఏంటి కావాలని చాలామంది మెసేజ్ చేశారు. సో నేను ఇక్కడ పిక్ పెడుతున్నాను చూడండి. యాక్చువల్లీ ఇదే అనమాట స్పాయిలర్. ఇంకా యాజ్ ఏ ఆడియన్గా నేను కూడా చెప్తున్నాను, ఏదైతే మూవీ చూస్తున్నప్పుడు మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఆ స్పాయిలర్ అనేది లీక్ చేయదలుచుకోలేదు. సో ఆ స్పాయిలర్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. నేను చెప్పాను కానీ మరి అక్కడ చనిపోయింది ఎవరో ఏంటని మీరే గెస్ చేయండి. నేను ఒక 5 ఆప్షన్స్ ఇస్తా, 3 or 4 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి వచ్చేసి హీరోనా, హీరోయినా, కేశవనా, లేకపోతే మన పోలీస్ ఫహద్ ఫైసలా గెస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏపీలో ఎప్పుడు ఓపెన్ అవుతాయో అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఏపీ వచ్చేసి సండే నుంచి ఓపెన్ అవుతుందండి. సండే నుంచి లైక్ పెద్ద ఏరియాస్లో ఓపెన్ అవుతాయి. వైజాగ్, విజయవాడ వీటిలో ఓపెన్ అవుతాయి. ఇంకా మండే నుంచి చిన్న ఏరియాస్లో అనేది ఓపెన్ చేసుకుంటూ వస్తారు. మన సాటర్డే వచ్చేసి మన సంజా 70mm 35mm వీటిలో ఓపెన్ అవుతాయి. టైమింగ్ అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. టైమింగ్ కోసం రేపు క్లారిటీ కోసం రేపు ఒక వీడియో చేస్తాను. లేదంటే దయచేసి మన 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇంకా టెలిగ్రామ్ ఫాలో కండి. ఇందాకరే ఫ్యూ మినిట్స్ బ్యాకే మన బెంగళూరు టికెట్స్ ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్గా నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో, చూడండి ప్రూఫ్ కోసం. ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ వచ్చేసి ఢిల్లీలో ఓపెన్ అయింది. నేను ఇంకా ఇంట్లో ఉన్నాను కాబట్టి విజిబుల్గా నేను ఒక చిన్న షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేశాను. సో అందుకనే ప్రతిసారి ఇలా వీడియో వీడియో మీ ముందుకు వచ్చి ఇలా వీడియో చేయాలంటే చాలా కష్టం. సో అందుకని దయచేసి మన 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఇంకా టెలిగ్రామ్ పేజ్ ఫాలో కండి. ఈ సాటర్డే రోజున అనమాట హైదరాబాద్లో ఓపెన్ అవుతాయి అనమాట. టైమింగ్ ఫిక్స్ కాలేదు, మ్యాక్సిమం ఈవినింగ్ అలా ఓపెన్ అవ్వచ్చు. ఇంకా ఫైనల్గా ఇలాంటి టాపిక్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై పుష్ప.